మూడున్నరేళ్ల యుద్ధానికి ముగింపు వచ్చేలా లేదు. అమెరికా కల్పించుకున్న రష్యా ఉక్రెయిన్ మధ్య వారాగడం లేదు. ఎవరికి వారు తగ్గేదేలే అంటూ దాడులకు తెగబడుతున్నారు. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే ఉక్రెయిన్పై విరుచుకుపడుతోంది రష్యా. దీంతో పీస్ టాక్స్లో అనిశ్చితి ఏర్పడుతోంది. ఉక్రెయిన్ సైతం వెనక్కు తగ్గేది లేదంటూ రష్యాపై ప్రతి దాడికి దిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఉక్రెయిన్పై అతిపెద్ద దాడికి దిగింది రష్యా. ఏకంగా 574 డ్రోన్లు, 40 బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించింది. ఉక్రెయిన్లోని పశ్చిమ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఈ అటాక్స్ చేసింది మాస్కో. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా 18 మందికి పైగా గాయపడ్డట్టు కీవ్ ప్రకటించింది. హంగరీ సరిహద్దుల్లోని ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న అమెరికా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ను కూడా రష్యా మిసైల్స్ ధ్వంసం చేశాయి. ఈ ఏడాది ఉక్రెయిన్పై జరిపిన అతిపెద్ద వైమానిక దాడిలో ఇది కూడా ఒకటి. రష్యా దాడిని తీవ్రంగా ఖండించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన చర్చలు కొనసాగించేందుకు రష్యా సముఖంగా లేదని దీంతో అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ దాడిపై అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు జెలెన్స్కీ. తమపై జరిగిన దాడికి ధీటుగా బదిలిచ్చింది ఉక్రెయిన్. రష్యా బ్రయాన్స్క్ ఓడ్లాస్క్లోని యునేచా ఆయిల్ పంపింగ్ స్టేషన్పై డ్రోన్లతో విరుచుకుపడింది. డ్రజ్బా పైప్ లైన్ నుంచి చమురు పంపింగ్ చేసే వ్యవస్థపై డ్రోన్లతో అటాక్ చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఇరు దేశాల అధినేతలతో భేటీ అయ్యి చర్చలు కూడా జరిపారు. ఆ చర్చల్లో ఎలాంటి ఒప్పందం జరగనప్పటికీ అవి సానుకూలంగా జరిగాయని ప్రకటించారు. అంతేకాదు పుతిన్, జెలెన్స్కీల మధ్య త్రైపాక్షిక భేటీ ఏర్పాటు చేస్తానని ట్రంప్ చెప్పారు. ఈ క్రమంలోనే రష్యా చేసిన దాడి చర్చలకు విఘాతం కలిగించేలా మారింది.